నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ పేర్కొన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఉదాంతంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్నారు. శిక్షలు విధించే హక్కు ఒక్క న్యాయమూర్తులకు మాత్రమే ఉందని, పోలీసులకు లేదన్నారు. ఎవరైనా నిబంధనలు అనుసరించి వారి యొక్క విధులను నిర్వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు సంబంధించిన విషయాలను ఆ ప్రాంతం మొత్తానికి ఆపాదించడం సరికాదని, ఐతానగర్ విషయంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డానియల్ హెచ్చరించారు. ఐతానగర్లో జరిగిన విషయానికి వస్తే ఆ ముగ్గురిని వాళ్ళు అమాయకుల నేరస్తుల ఏంటి దాని గురించి మేము కాదు. ఆ ముగ్గురు సరే నేరస్తులే అనుకోండి. నేరస్తులు అయితే వాళ్ళని ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏదైతే విట్నెస్లు ఉంటాయో కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో సబ్మిట్ చేస్తే మేము ఉన్నాం, లాయర్లు ఉన్నాం ఇక్కడ, మేము చూస్తాం అది కరెక్టా కాదా, తప్పుడు కేసులు పెట్టారా, ఏం తప్పుడు కేసులు పెట్టట్లేదా అంటే పోలీసులు పెట్టిన కేసు మొత్తం కూడా అన్నీ కూడా కరెక్టే ఉంటున్నాయా? ఎక్విటల్ లేవా? ఎన్ని ఎక్విటల్స్ ఎందుకు జరుగుతున్నాయి? తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేరం చేసేది ఒకడు, పైనుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎవడో ఒకటి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు, చూపిస్తున్నారు. తెలీదా? ఎక్విటల్స్ మేమున్నాం, జడ్జీలు ఉన్నారు. జడ్జీలు దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. మేము చెప్పేది వింటారు, అవతల పార్టీ పోలీసులు చెప్పేది వింటారు. అల్టిమేట్లీ వాడు నేరం చేసాడా లేదా అని తెలిసి శిక్షలు వేసే అధికారం జడ్జీలకు మాత్రమే ఉంది. మీరు అరికాళ్ళ మీద ఊరంతా తిప్పి అరికాళ్ళ మీద కోటింగ్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అసలు ఇదేనా సినిమా అని అనుకుంటున్నారా? అయినా పోలీసులు అంటే మీరు ఎప్పుడు పోలీసులుగానే ఉంటారా? మీరు రిటైర్మెంట్ కారా? మీరు మీ రిలేటివ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ వేరే చోట ఇట్లాగే చట్ట వ్యతిరేకంగా వాళ్ళని కూడా ఇట్లా మరి నడి రోడ్డు మీద వాళ్ళని కోటింగ్ ఇస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? పైగా ప్రూవ్ అవ్వకుండా ఇప్పుడు హీస్ ఓన్లీ అక్యూజ్డ్, నేరారోపణ చేయబడినవాడు, అంతేకాని అది మొత్తం గ్యారెంటీగా అతను నేరస్తుడే కాదు కదా, ఆరోపణ చేయబడినవాడు అంతే కదా. మరి వాళ్ళని అంత పబ్లిక్గా తిప్పి కొడుతూ ఉంటే మరి వాళ్ళకి ఇక పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా జరగలరు? ఏమన్నా కనీసం న్యాయం ఉందా? సరే ఓకే, మీకు అసలు రాజ్యాంగం ఏ రాజ్యాంగం ప్రకారం మీకు అధికారం ఇచ్చారు? అది మెయిన్ సూటి ప్రశ్న. మరి ఇంత జరుగుతున్నా కానీ ఏమండి ఎస్పీ గారు, మరి మీరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి. మీరు ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. అంటే మా ఐతానగర్ని మీరు గంజాయి బ్యాచ్ అన్నట్టుగా మీరు అంటే కొంతమంది బయట వాళ్ళు కూడా మాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి. దయచేసి మీరు ప్రతిసారి ఐతానగర్ గంజాయి బ్యాచ్, ఐతానగర్ గంజాయి బ్యాచ్ అనొద్దు. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక ప్రాంతాన్ని కనుక మీరు మీరు దాన్ని ఒక రకంగా మీరు చులకనగా మాట్లాడితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. శనివారం బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు పట్టణ చెంచుపేట ఈద్గాకు చేరుకుని ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారానికి ప్రతిరూపంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పరమత సహనం పాటిస్తూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ప్రార్థనలకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. सालन बनाकर खाए, पिज़्ज़ा नहीं खाना, डेटा में पकड़ ले शर्मगा और पेश 7 चीजें हलाल जानवर के अंदर। मैं जरा ईद की नमाज से अल्लाह ईद की नमाज पढ़ता हूँ इस इमाम के पीछे। शॉर्टकट 2 बातें में होता नहीं, क्या भी समझो लो को तुम्हारा तू देख रहे। जब नियत हो गई तो अल्लाह अकबर कहना, अल्लाह अकबर बोलते ही कानों तक हाथ उठा के नाक के नीचे हाथ बांध लेना। अल्लाह अकबर बोलते ही बोले कानों तक हाथ उठाए। जब चौथी मरतबा सानी सूरा होने के अल्लाहु अकबर
अल्लाहु अकबर अर्रहमान वलद्दालिन हकीम अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अलैकुम व रहमतुल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु इल्लल्लाह वल्लाहु वलिल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहि आतिउना अल्लाहु वहदहु ला शरीक लहु वला अदला अल्लाह मुहम्मदन अब्दुहु व रसूलुहु व अस्हाबिहि व अत्बाइहि ثم تضحية الحيوان وهي واجبة على كل مسلم مكلف مريض أو نقصان ربنا وتقبل دعاء ربنا اغفر اللهم استر عوراتنا وارزقنا اجتنابا من النفاق من الكذب إلا الله الحليم ولا ويسرتها يا إلهام فرما ఈ రోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఫలితాలలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారు. ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను ఇద్దరు విద్యార్థులు పి సుహానా మరియు ఎన్ కృష్ణప్రియలు 467 మార్కులు సాధించి మన ప్రాంత కీర్తి ప్రతిష్టలు పెంచారు. వీరితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఆర్ వేదవర్షిని, ఎల్ లిఖిత మరియు అష్రఫ్లు 470కి గాను 465 మార్కులు సాధించారు. జె పవన్ సాయి, జి నిశాంత్లు 464 మార్కులు సాధించగా 20 మంది విద్యార్థులు 460 మార్కులు సాధించి సత్తా చాటారు. ఎంఈసీ గ్రూప్లో వై లిఖిత 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటారు. బైపీసీ గ్రూప్లో 440 మార్కులకు గాను ఎస్కే మిస్బా 433 మార్కులు సాధించడం విశేషం. వీరందరినీ స్వామీజీ భాస్కరానంద సరస్వతి అభినందించి సత్కరించారు. ఇప్పటికే 2025లో రాష్ట్ర స్థాయిలో జరిగిన అన్ని పరీక్షల్లోనూ వివేక విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడమే కాక జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించి వివేక విద్యా సంస్థలు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, జాతీయ స్థాయిలో బెస్ట్ అని ప్రజలచే కొనియాడబడుతున్నారని డైరెక్టర్ ఆర్ వీరనారాయణ మరియు ప్రిన్సిపల్ జ్యోతి, శ్రావణి, డీన్ ఎన్ శ్రీనివాసరావు, పిడి సునీల్ హర్షాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మురళి, రాంబాబు, ఠాగూర్, లావణ్య, రోజా, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మన ఇంటర్మీడియట్ బోర్డు వారు జూనియర్ ఇంటర్ ఫలితాలని వెలువరించడం జరిగింది. యథావిధిగానే మనందరికీ తెలిసినట్లుగానే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆనవాయితీ పోకుండా క్రెడిట్ అనేది ఎప్పుడు మన దగ్గర ఉండేలాగా మరి ఈ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా అద్భుత ఫలితాలు మన విద్యార్థులు సాధించాలని తెలియడానికి సంతోషిస్తూ మనకి 3 గ్రూప్స్ మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. ఒకటి ఎంపీసీ గ్రూప్, 2 బైపీసీ గ్రూప్, 3వది ఎంఈసీ గ్రూప్. ఈ 3 గ్రూపులకి మన విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. దీనిలో ఎంపీసీ గ్రూప్కి 473 మార్కులకి పరీక్షలు నిర్వహించారు. బైపీసీ గ్రూప్కి 440 మార్కులకి పరీక్ష నిర్వహించారు. ఎంఈసీ గ్రూప్కి
500 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ఇప్పుడు వెలువడిన ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులు గాను ఇద్దరు విద్యార్థులు 467 మార్కులు సాధించారు. మనందరికీ తెలిసిన విషయమే, గతంలో కూడా కృష్ణప్రియ ఆమె ఫస్ట్ టైమే 467 సాధించి ఒక మంచి రికార్డుని సృష్టించింది ఆ పాప ఎంపీసీ గ్రూప్లో. మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో పఠాన్ సుహానా ఆ అమ్మాయి మళ్ళీ 467 మార్క్స్ సాధించారు. ముగ్గురు విద్యార్థులు 465 మార్క్స్ సాధించారు. అందులో వేద వర్షిణి అనే అమ్మాయి 465, అలాగే లిఖిత ఆ పాప కూడా 465, అష్రఫ్ అనే అబ్బాయి 465. ఇలా ముగ్గురు విద్యార్థులు 465 అవుతా 470. అంతేకాకుండా మరి 464 సాధించిన విద్యార్థులు కూడా మరొక ఇద్దరు ఉన్నారు. ఒకరు పవన్ సాయి, పవన్ సాయి 464, అలాగే నిశాంత్. సో వీరిద్దరూ కూడా 464 మార్క్స్ సాధించడం జరిగింది. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు పట్టణ పినపాడు ఈద్గాలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు. పండుగ సందర్భంగా మసీదులు, ఈద్గాలకు తెల్లవారుజాము నుండే క్యూ కట్టారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కొత్త బట్టలు ధరించి పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. आपस में मोहब्बत इबादत फरमा, शैतानी सुन्नतों पर अमल करते हुए जिंदगी गुजारने की तौफीक अता फरमा। हमारे कुर्बानियों को कबूल दुनिया से जा चुके अल्लाह सबकी मग़फ़िरत, उनके कब्रों को नसीब फरमा। ऐ अल्लाह उनके कब्रों में क़यामत तक अल्लाह उनकी हिफाजत फरमा। ऐ अल्लाह ताउन के हैं, ऐ अल्लाह उनकी मदद फरमा। तो इखलास के साथ काम करने की दो मिनट हो जाता है, 2 मिनट बुलाओ। సోదరిమణులకి, ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి అందరికీ ఈదుల్ జుహా యొక్క శుభాకాంక్షలు. ప్రాధాన్యత ఏంటంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు భూమి మీద పుట్టిన తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా ప్రదేశాన్ని సందర్శించి రావడం అతని యొక్క జీవిత పరమాంశం ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి హజ్ చేసుకొని రావాలి. హజ్ పూర్తయితే అతని జీవితం ధన్యమైనట్టు అని అర్థం అవుతుంది. ఈ జన్మకి సార్థకం అయిపోతాడు. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రతి ఒక్క ముస్లిం సోదరులు చాలా వరకు మక్కా వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి కొంతమంది ఓపిక ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా 99% పూర్తి చేసుకొని రావాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది. వాళ్ళు పూర్తి చేసుకోవాలి. మానవ జన్మ సార్థకం అవుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.